రే, నేను మళ్ళీ ఇలా కోర్టులో చూస్తానని కల్లో కూడా అనుకోలేదురా. నువ్వు వచ్చినందుకైనా ఈ కేసులో నిన్ను గెలిపించి కంట్రోల్ తప్పిన నీ కమర్షియల్ కొడుకుని ఎలా దారిలో పెడతాడో చూడు ఈ ఫ్రెండ్. థ్యాంక్స్ రా. మిస్టర్ లక్కీ, ద కేస్ ఇస్ వెరీ క్లియర్. మైథిలి కన్స్ట్రక్షన్స్ వారు అక్రమంగా కడుతున్నారని స్టే తెప్పించి ఆపించినందుకు మిస్టర్ అంజీ అనే వ్యక్తిని కక్షపూరితంగానే మిస్టర్ వివేక్ కిడ్నాప్ చేశారని ప్రాసిక్యూషన్ వారు పెట్టిన ఆరోపణలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక కేస్ డీటెయిల్స్ లోకి వెళితే, ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఆరోపణలు నేను చేస్తా, కానీ ఎంక్వైరీ చేశాక అది కాదని ప్రూవ్ అయితే. ఒబ్జెక్షన్. అంటే అంజి మాయం కావడం కరెక్ట్ కాదంటావా? మాయం చేశారో మాయం అయ్యాడో ఆయన భార్యను లక్ష్మిని ఎగ్జామిన్ చేశాక నేను తెచ్చిన విట్నెస్ చూశాక అది జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది. చూడమ్మా, నీ భర్త ఆకుల ఆంజనేయులకి నీకు పెళ్ళే 5 ఏళ్ళైంది, అయినా మీ ఇద్దరికి ఎందుకు పిల్లలు లేరు? ఒబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు మనిషే కనపడ్డం లేదనే కేసులో పిల్లలెందుకు పుట్టలేదు అని క్వశ్చన్స్ వేస్తున్నారు, సంబంధం లేకుండా. సంబంధం ఉంది సూర్యనారాయణ గారు, బీ కూల్. అబ్జెక్షన్ సస్టైన్డ్. ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్, సిట్ డౌన్. చెప్పమ్మా, ఎవరిలో లోపం ఉంది? మా ఇద్దరిలో లేదు. అలా ఎలా చెప్తావు? నీలో ప్రాబ్లం ఉండబట్టే కదా ఆయన అమరావతిలో ఆనంద్ జ్యోతిని పట్టుకుని 6 నెలల నుంచి పిల్లల కోసం పోరాడుతా ఉన్నాడు. ఆనంద జ్యోత. ఆంధ్రజ్యోత చిచి, ఆనందజ్యోత. అవునండి, ఆ ఆరాటంతోనే పోరాటం మొదలుపెట్టి నా దగ్గర పని జరగకపోయేసరికి అలసిపోయిన ఆశతో ఆ విశాఖలో ఉన్న విమల దగ్గరికి వెళ్ళిపోయాడు. విమల? అవును, నా దగ్గరికి వచ్చారండి. ఆంధ్ర మొదటి రాజధాని అమరావతిలో వర్కౌట్ అవ్వలేదని, పెండింగ్ లో ఉన్న రెండో రాజధానివి నువ్వేమైనా చేయగలవా అని అన్నారు. సరే అని సహజీవనం చేశా. మరేమైంది? రాజధానిలాగే అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది. పిల్లలు పుట్టలేదు. ఇక ఆయన శ్రమ చూసి నాకే జాలేసి మూడో రాజధాని కర్నూలు కనకానికి ఇచ్చి సెట్ చేశా. ఇంకొకరా? ఇప్పుడు 5వ నెలండి. అంతా మోసం, అబద్ధం. అవును, నేను అలాగే అనుకున్నా, కానీ మీ ఆయన మీ ఇంటి పక్కన పెన్సిల్ దాస్కి ఫోన్ చేసి చెప్పిన ఫోన్ రికార్డు విన్నాక కానీ నాకు అర్థం కాలేదు ఇది నిజమని. ప్లీజ్ లిసన్ దిస్ యువర్ ఆనర్. లక్ష్మి గొడ్రాలరా, లోపం తనలో పెట్టుకుని నేను మగాను కదని ఊరంతా ప్రచారం చేస్తుంది. నాకు పిల్లలు కావాలి కదా, ఇంకా నా వల్ల కాదురా. అందుకే కర్నూలు కనకాన్ని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నా. ఇది అంజీ వాయిస్ అని నిరూపిస్తూ ఫోరెన్సిక్ కిచెన్ ల్యాబ్ రిపోర్ట్ వి ఆల్రెడీ సబ్మిటెడ్ టు యువర్ ఆనర్. ప్లీజ్ చెక్ ఇట్. This case is dismissed. మీ వాణ్ణి చూస్తుంటే 25 ఏళ్ల క్రితం నిన్ను చూస్తున్నట్టు అనిపించిందిరా. కాకపోతే నువ్వు న్యాయం కోసం నిలబడితే మీ వాడు న్యాయాన్ని అడ్డంగా అమ్మేయడానికి నిలబడ్డాడు. ఇలాంటి వాడు నీ కొడుగ్గా ఎలా పుట్టాడురా? నువ్వు రిజైన్ చేసిన రోజు నీ స్నేహితుణ్ణి అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడ్డానురా. కానీ ఈరోజు ఇలాంటి వాడికి నువ్వు తండ్రి అయినందుకు జాగ్రత్తరా. టేక్ కేర్. కంగ్రాట్స్ లక్కీ, నువ్వు సూపర్ అయ్యా. కొన్నేళ్ల తర్వాత కన్న తండ్రి కోటు వేసుకొచ్చాడన్న కనికరం కూడా లేకుండా ఆయన ఆపోనెంట్ని గెలిపించి నీ పక్కా కమర్షియాలిటీకే హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఈ హ్యాట్స్ ఆఫ్లకి ఏం కానీ ఇంతకీ అంజగాడిని ఏం చేశారు? సేఫేనా? నా దగ్గర జాయిన్ అయింది నేను చేసిన క్రైములు కవర్ చేయడానికి, కలగడానికి కాదు. అయితే కవర్ ఏదో ఇచ్చేసి నా నోరు మోయించేసేయండి. చూసా ఎంత ఇచ్చుంటానో గెస్ చెయ్యి. ఇదేంటి ఇంత లైట్గా ఉంది? తడి తక్కువ ఉన్నట్టుంది. ఇంటికి వెళ్ళే లోపే ఆవిరైపోతుందేమో. ఎయిర్ తగలగానే ఆవిరైపోవడానికి అది శానిటైజర్ కాదు, వ్యాజిలిన్. కడుక్కునేదాకా అలాగే ఉంటుంది. అంటే పెద్ద ఫిగరా, నీ కేసు కరెక్ట్ సైజు. కానీ నెక్స్ట్ టైం బ్లాక్ వేస్తే బాగుంటుంది సార్. నేను లోపలేసే వైట్ కంటే బయట వేసే బ్లాక్నే ఎక్కువ లైక్ చేస్తా. కానీ ముందు వైట్ వేస్తేనే బాగుంటుంది, అందుకే అఫీషియల్గా అది ఇచ్చా. లాజిక్కే గానీ రావాల్సిన శాలరీ తీసుకునేటప్పుడు కంటే దీపాలకు ఇచ్చే క్రాకర్ బాక్స్ గిఫ్ట్. This is too precious to me. Really? Yeah. You know, this is the most expensive golf club in the world. Every fingerprints దీని మీద పడ్డనివ్వను. అలా అయితే నేను కూడా పడినవ్వలేండి. దీన్ని ఇలాగే తీసుకెళ్ళి
గోడ కొట్టి ఫ్రేమ్ కట్టించి దీనిలో మిమ్మల్ని చూసుకుంటా. సార్ అమూల్య హాయ్. హే మన తర్వాత కలుద్దాం. లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్. గో 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 బేబీ. కమ్ ఆన్, కమ్ ఆన్. హాయ్. ఏందే గౌరీ అమూల్య, నువ్వు ఉండవయ్యా సామె. ఇక్కడ గుండె రెండు కాలిపోయి చస్తుంటే మధ్యలో చెగదొస్తావా? అంకుల్, ఫస్ట్ ఎపిసోడ్ అవుట్పుట్ చూసి మీరు ఇలా డిసప్పాయింట్ అయ్యి బెగ్గెత్తేస్తే ఎలా? ఇక్కడ చూడండి కొత్త స్క్రిప్ట్. అల్లటప్ప లక్ష్మి లాంటి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాదు. ఫుల్ ఫ్యామిలీ ప్యాక్, క్రైమ్ థ్రిల్లర్. చెప్పవయ్యా. అవును సార్, నా పేరు ఆదర్శ్. క్వశ్చన్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ని. నేను న్యూస్ గ్యాదర్ చేసే ప్రాసెస్లో ఈ వివేక్కి సంబంధించిన 5 ప్రాజెక్ట్స్లో అతన్ని ఎదిరించిన 9 మంది కనిపించకుండా పోయారు. సేమ్ మీ అంజీలాగానే. అంకుల్, ఎలా ఉంది లైను? సోల్ ఉందా లేదా? ఇది మామూలు విషయం కాదమ్మా. ఒకే వ్యక్తికి సంబంధించిన కేసులో 9 మంది కనపడకుండా పోయారంటే అంజీ కేసు కూడా స్ట్రాంగ్ అవుతుంది. స్టేట్లోనే పెద్ద ఇష్యూ అవుతుంది. మీరు ఇంకా స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ రీజనల్ రేంజ్ లోనే ఆలోచిస్తున్నారు. అక్క ప్లానింగ్ అంతా పాన్ ఇండియా రేంజ్ లో ఉంది. అంటే మలయాళం, కన్నడ, భోజ్పురి, మణిపురి, పానీపూరి అన్ని లాంగ్వేజ్లో మామూలుగా ఉండదక్కో. ఆదర్శ్, సార్. వాళ్ళందరూ మన మాట వింటారా? ఎస్ సార్, మీరు ఏం చేయమంటే అది చేస్తారు బ్లైండ్గా. అందరూ లైన్కి ఇటువైపే నడవాలి. అటు ఎవరన్నా వెళ్తే మాకు అస్సలు సంబంధం లేదు, ముందే చెప్పేస్తున్నాం. రే బాబు గెడ్డం, రే 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 ఇప్పుడే చెప్పాం కదా, రాజు మన సైడ్ కదా. ఇట్రా. మీ కుటుంబంలో జరిగిన విషాదం విన్నాను. జరిగింది జరిగినట్టు చెప్పండి. మీ దగ్గర నుండి ఒక వీడియో కంప్లైంట్ తీసుకొని స్పెషల్ బెంచ్ పర్మిషన్తో మీ కేసు డీల్ చేయబోతున్నాను. అన్యాయం చేస్తున్న వాణ్ణి ఏంటని ప్రశ్నించిన మీ వాళ్ల గొంతుకులని నిర్దయగా నొక్కి మీకు దూరం చేసిన ఆ మానవ మృగాన్ని ఊరికంప ఎక్కిద్దాం. అబ్బచ్చా, ఉరికమ్మ ఎక్కించడం అంటే అంత ఈజీయా ప్రవీణా? ఎక్కడ సీనియర్, ముంబై తాజ్ హోటల్ కాల్పుల కేసులో చాలా మందిని చంపేసిన కసబ్ గాడిని 6 ఏళ్లు తిప్పి 50 సెక్షన్లు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి అప్పుడు ఉరి తీశారు. అలాంటిది తప్పు చేసాడో లేదో క్లారిటీ లేని వేక్ సార్ని ఉరికమ్మ ఎట్టెక్కిస్తారా? కరెక్టే కదా. పాపం పొద్దున్నే షేర్ ఆటో కట్టించుకొచ్చారు వీళ్ళంతా. వాళ్ళకి న్యాయం ఎలా జరుగుద్దంటావు? రే, న్యాయం లేదు, బొక్క లేదు. ఎప్పుడో వచ్చే జడ్జిమెంట్ కంటే ఇప్పుడిప్పుడే వేడివేడిగా వేక్ సార్ పంపించిన క్యాష్ తీసుకొని సంతోషంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళమంట. అక్కర్లేదంట. మరి ఇంకేం కావాలంట? నేను చెప్తానంట. మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదు సారు. లోపల ఉన్న కోపంతో రగిలిపోయి బయట కలర్ మారిపోయి బొగ్గ అయిపోయి వచ్చావు ఇక్కడికి. అరే షిండే, నువ్వు కెమెరా ఆన్ చేసుకో. మా కష్టాల్ని కన్నీళ్ళుగా మార్చి మా కడుపు కొత్త కంప్లైంట్లు ఇస్తాం. గుండెకాయ కన్నీరు పెట్టేలా ఉండాలి ఎమోషన్. ఓకే, స్టార్ట్ కెమెరా, యాక్షన్. అయ్యా, నా 73 సర్వే నంబరు కమర్షియల్ నుంచి డబ్బులు కింద పడిపోతున్నాయి. ఎత్తి పట్టుకుందామని. ఏయ్, ఎత్తడానికి అది కష్టార్జితం కాదు, అన్యాయంగా సంపాదించిన నల్ల డబ్బు. నల్ల డబ్బు అయితే వాళ్ళకి నల్లగా ఉండాలి కానీ తెల్లగా మీలాగా మెరిసిపోతుంటాను. కళ్ళు మూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాన్సన్ట్రేషన్ కంప్లైంట్ మీద పెట్టు, లేకపోతే కెమెరా ఎత్తుకుంది. ఇట్రా నిలబడు. సారీ భయ్య, ఎక్కడ మిస్ అయ్యాను? 100 నోట్ల కాడ, 200 నోట్ల కాడ కాదు, 500 నోట్ల దగ్గర. వెంకట్రావు, ఆ నోట్ల టాపిక్ నీకెందుకు? మీ అన్న జోగులు రాంబాబు ఏం చేశారో చెప్పు. చెప్పు. చెప్పడానికి మనసు అక్కడ ఉంటే కదా. ఆల్రెడీ ఇక్కడ మనీ మీద తిరిగిపోయింది కదా. కాదని నిరూపించు వెంకట్రావు. అవును అని నిరూపించు వెంకట్రావు. వెంకట్రావు, అదంతా మాయా ట్రాష్. కాదు, క్యాష్. ముత్తు వెంకట్రావు. కావాలి వెంకట్రావు, వచ్చేస్తాడు. వెంకట్రావు.
2,000 రూపాయల నోట్లు. ఏంటి ఈ నోట్ అంటే అంత మోజా? మోజా? ఒక్క 2,000 రూపాయల నోటు ఉంటేనే 1 వీక్ వైన్ షాప్ వదలను నేను. అలాంటిది కంటి ముందు ఇన్ని నోట్లు ఉన్నాయంటే ఇక శ్రీశైలం డామే. మరి మీ అన్న లేని లోటు? నోటు తెరుస్తుంది కదా. అరే చీడపురుగా దుర్మార్గుడా, మీ అన్నకు తోట చెడబుట్టినావు కదరా. ఏంట్రా లుంగిలో సర్దేతనా? సార్ సీరియల్ షూటింగ్ చేసి చాలా రోజులు అయింది సార్. కరువులో ఉన్నావు, కట్ రైడ్ కూడా కొనుక్కోలేకపోతున్నావు. లోపల అన్నో ఫ్రీ ఎయిర్. అదో ఇది పేదల రక్తం చెమట. ఈ డబ్బు తిన్నాడు ఎవడు బాగుపడలేదు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, 2,000 కట్ట సార్. అక్క చూసి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వద్దు సార్ నా బ్యాగ్. అక్క నేను నీవాడిని అక్క, వాళ్ళ వైపు పోతానా నేను. నువ్వు వెళ్ళి అక్కడే ఉండి మ్యాచ్ హౌస్ ఇంకోటి ఇవ్వు. బూమ్ బూమ్. ఇప్పుడు మాడితే అలా చూడద్దే అక్క, నీ నవ్వు జాస్మిన్ వైటు కొత్త నోట్లక్క టెప్ట్ అయ్యా. మేకప్ మెటీరియల్ వచ్చేసిందక్క. మనం అసలు ఎందుకోసం వచ్చాం, ఏం పని చేస్తున్నాం? ఒరే వెంకట్రావా, నీకు అసలు బుద్ధి ఉందంట్రా? మీ అమ్మ మీ నాన్న నీకు ఇదేనా నేర్పింది? మనం అందరం కలిసే కదరా చీరటం వచ్చింది. ఏంట్రా ఈ పద్ధతి? సరే మేడం, తెలిగి దాటేశాను. పర్లేదు, ఇప్పుడైనా వెనక్కి వచ్చేయచ్చు. నా కోసం ఈ పద్ధతులు అవి మార్చుకోవడం ఎందుకు? ఆ కేసులో వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాను. పేపర్లు తీసుకోండి, కట్లవండి. ఈ కట్టల్లో మీ వాళ్ళు ఎవరిని ఉన్నారేమో వచ్చి ఏరుకోవచ్చు. అయ్యా మా ఆయన ఉన్నాడంటయ్యా, మా ఆయన సోమరాజు. తప్పుకో సోమరాజు, నా బంగారాజు. అయ్యా సోమరాజు, ఏడన్నావయ్యా? 500 నోట్లో ఉన్నావా? 2,000 నోట్లో ఉన్నావా? ఆ నోట్ల మధ్య ఊపిరి ఆడకపోతే చెప్పయ్యా, నేను వచ్చి నేను బయటికి తీస్తా. చెప్పయ్యా. ఏంటిది? మాటల్లో పెట్టి మోటల దగ్గరికి వెళ్ళిపోతున్నావేంటి? గీత దాటేవంటేనా? చేతి హెత్తి దాట్లేదు, దూకాను. అయ్యా నాదొక ఐడియా. మీరు పిలిచినందుకు కంప్లైంట్ ఇస్తా, వాళ్ళు కట్టలు చూపించినందుకు అవి తీసుకుంటా, మా వాళ్ళు పోయినందుకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తా. ఎలా ఉంది మన ఐడియా? ఏయ్, మ్యాచ్ ఫిక్సింగ్ నిన్ను పెట్టి చేసుకోవాలరా. ఏంటి ఎటకారాలా? సేఫ్ గా ల్యాండ్ అయ్యానా? పైలట్ కూడా నీ ముందు పనికిరాడురా. ఇదిగోండి సార్, వేసేయండి సార్. ఇటు